పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన సేవకులకును సంఘ కాపరులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ ఉజ్జీవ సభలలో ఆదికాండంలో ఆదామారు గారు కుటుంబం పతనమైపోయింది. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులే హంతకులుగా హత్య గావించబడిన వారుగా ఆదాము కుటుంబాన్ని చూసినప్పుడు మొదటి కుటుంబమే పతనమైపోయింది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన ప్రారంభంలో దేవుడు జకరియా ఎలిజబెతులను మన కళ్ళ ముందు పెట్టి ఎన్ని ఆజ్ఞలను పాటిస్తున్నారో చూడండి అంటే నా కొరకు మీరు బ్రతకగలరు అన్న నమ్మకాన్ని కలిగించాడు. ఎప్పుడైతే మనము దేవుని గురించి ఆలోచిస్తామో దేవుడు ఖచ్చితంగా మన కొరకు ఆలోచిస్తాడు అని ఇశ్రాయేలీల విమోచన కొరకు ఆదరణ కొరకు జకరియా గారు ప్రార్థన చేస్తుంటే జకరియా గారు ఊహించని బహుమానాన్ని యోహాను గారి రూపంలో దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడు దేవుని కొరకు బ్రతకటంలో భార్యాభర్తల మధ్య వాక్యపు అన్యోన్యత కలిగి ఉండాలి. జకరియా ఎలిజబెత్ దంపతుల మధ్య సమస్య చిన్నగా ఉంది, దేవుని కొరకు బ్రతకాలన్న సంకల్పం వారి మధ్య ఎక్కువగా ఉంది కనుక ముసలితనములో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి బట్టి వారు అన్యోన్యంగా ఉన్నారు. యోహాను గారు వారికి అనుగ్రహింపబడ్డాడు. ఇది మొదటి దినం మనం నేర్చుకున్న వర్తమానం. యోహాను గారు ఎందుకు పుడుతున్నాడు? ప్రతి పుట్టుక వెనుక దేవుని చిత్తం ఉంది అని ప్రతి తల్లిదండ్రులు గ్రహించాలి. అమ్మ నాన్నని పిలిపించుకోవటానికి దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వటం లేదు, కానీ దేవుని చిత్తాన్ని గ్రహించి వారిని ఆయన కొరకు పెంచాలి అని ఒక క్రొత్త బాధ్యతను తల్లిదండ్రులుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు యొక్క త్రోవను సరళము చేయడానికే యోహాను గారు పుట్టారు అని గ్రహించిన జకరియా ఎలిజబెతులు యోహాను గారిని చక్కగా పెంచారు. వారి పెంపకాన్ని మీరు ఆలోచించగలిగితే యోహాను గారి వస్త్రధారణ, ఆయన ఆహార పదార్థాలే చెబుతున్నాయి యోహాను గారు అందరికంటే డిఫరెంట్ అని కదా. అడవితేనే మిడతలు తింటూ అరణ్యంలో కేకలు వేస్తూ ఒంటె రోమములు గల వస్త్రములు మొల చుట్టూ తూలిదట్టి కట్టుకున్నాడు అంటే ఈనాటి యువతకు ఎంత దూరముగా ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలా చిన్ననాటి నుంచి ఉగ్గుపాలతో అంటాం కదా, నువ్వెందుకు పుట్టావు అన్న మాటలతోనే యోహాను గారిని పెంచారు. తల్లిదండ్రులుగా మొదటి నెల రెండవ నెలలో వారికి భాషను నేర్పించడానికి వారితో మాట్లాడుతుంటాం, కానీ దేవుని చిత్తాన్ని కూడా వారి హృదయాలలో పెట్టడానికి తల్లిదండ్రులుగా మనం విస్తారంగా పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ప్రియమైన వారలారా, వయసు చిన్నది, వారి మెదడు మాత్రం ఏ సంగతులైనా ఆలోచించగలిగే శక్తి కలిగినది. శాస్త్రవేత్తలు మానవ మెదడు గురించి మాట్లాడుతూ 1,00,000 ఆలోచనలను చేయగలిగే సామర్థ్యం ఉన్న మెదడు, 1,00,000 వీడియోలను గుర్తుపెట్టుకోగలిగే కెపాసిటీ మనిషి మెదడు. ప్రేమన వారలారా, అది చిన్నగా ఉన్నప్పుడు మనం చిన్నోడు కదా ఏమీ తెలియదులే అనుకుంటూ చెప్పవలసిన సంగతులు చెప్పకుండా యవన కాలంలో చెప్పడానికి ప్రయత్నం చేసేసరికి ఎప్పుడైతే శరీరం ఎదిగిందో వాడు తల్లి ఒడిలో కూర్చోవడానికి, తండ్రి పక్కన కూర్చోవడానికి వాడు ఇష్టపడడు. స్నేహాలతో మనకు దూరం అవుతాడు. అప్పటి వరకు ఒడిలో కూర్చోబెట్టి చెప్పవలసినవన్నీ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులకి. యోహాను గారిని అలానే పెంచారు. ప్రేమన వారలారా, నువ్వు ప్రభు యొక్క త్రోవను సరళం చెయ్యాలి. అలాని ప్రభు కంటే నువ్వు గొప్పవాడివి కాదయ్యా,
ఆయన రాగానే నువ్వు తగ్గాలి, ఆయనను నువ్వు హెచ్చించాలి. అలాగే 2 అంగీలు కలిగిన వాడు లేనివానికి ఇవ్వాలి, ఆకలి గొనిన వానికి ఆహారం పెట్టాలి, ఎక్కువగా వసూలు చెయ్యొద్దు, సైనికులుగా మీరు ఎవరిని బాధ పెట్టొద్దు అని యెషయా గ్రంథంలో వ్రాయబడిన తన చిత్తాన్ని గ్రహించి ప్రభు యొక్క త్రోవను సరళం చేశాడు. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తన చిత్తాన్ని ఈ శరీరముతో గ్రహించి సిలువలో మనకు రక్షణను అనుగ్రహించాడు. అంటే తప్పనిసరి మన పిల్లల పట్ల దేవునికున్న చిత్తమేదో గ్రహించి వారికి తెలియజేయడానికి తల్లిదండ్రులుగా ప్రయత్నం చేయాలి. వాళ్ళ తలాంతులేంటి, దేవుడు వాళ్ళని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, అసలు నువ్వు ఏమడిగితే దేవుడు నీ పిల్లల్ని ఇచ్చాడు, నీ పిల్లల పట్ల దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన ఏంటి, ఇవన్నీ పిల్లలతో మనం మాట్లాడటానికి ఇష్టపడాలి ప్రేమన వారలారా. ఎందుకంటే మన పిల్లలు కూడా ప్రభు యొక్క 2వ రాకడకు త్రోవను సరళం చేయడానికి యోహాను గారి వలె కార్యోన్ముఖులు అవ్వాలి. ఒకే యోహాను మొదటి రాకడకు త్రోవను సరళం చేస్తే మన పిల్లలందరూ ఏమండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు యొక్క 2వ రాకడకు త్రోవను సరళం చెయ్యాలి అని తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాటలు 2వ దినం మనం విన్నాం. అలాగే పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల మాట వినరు అని దేవుడికే అర్థమయ్యి ఏం చేశాడో తెలుసా? యవన కాలంలో ఉంటున్న పిల్లలతో ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చిన్నగా ఉన్నప్పుడు నిన్ను నన్ను చెప్పమన్నాడు. యవన కాలంలో పిల్లలతో దేవుడే మాట్లాడుతూ, నాయనా నీ తల్లిదండ్రుల పాదాల దగ్గర దీర్ఘాయుష్యుని పెట్టాను, యవన కాలములో నా కాడిని మోస్తే తరువాత వివాహ బంధాన్ని నేను నీ జీవితంలోనికి తీసుకొస్తాను అన్నాడు. ఏమంటే యవన కాలంలో ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఆయుష్ కావాలి. యవన కాలంలో ప్రేమలు, జీవిత భాగస్వామి, ఈ ఆలోచనలతో ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? నా కాడిని మోస్తే ఇదిగో నేను గుణవతి అయిన భార్యను నీ జీవితంలోనికి తీసుకొస్తాను, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే దీర్ఘాయుష్యునిస్తాను అన్నాడు. యవన కాలానికి దేవుడిచ్చిన ఆఫర్స్ను చూస్తున్నారా? ఆలోచించండి. ప్రేమ మైకములో వ్యసనాల మత్తులోనికి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి దేవుని కొరకు నిలబడి చూడు, నీ జీవితాన్ని నువ్వే ఊహించలేవు. అదే యాకోబు గారి జీవితం ప్రేమని వారిలారా. తల్లిదండ్రుల మాట జవదాటని వాడు యాకోబు. అలాగని ఇదిగో దేవుని చిత్తాన్ని కనిపెడుతూ తన అన్ని అయిన ఏశావు వివాహ బంధములోనికి వెళ్ళినా నా వివాహము దేవుని చిత్త ప్రకారంగానే జరగాలి అని ఎదురు చూస్తున్న యాకోబు గారి జీవితంలో దేవుడు ఎంత మార్పు తీసుకొచ్చాడో గమనించాం కదా. ఏమంటే యేసుక్రీస్తు ఆయన సంతానము నుంచి భూమి మీదికి వచ్చాడంటేనే ఎంతటి ఆధిక్యత. ఇశ్రాయేలు దేశమని ఒక వ్యక్తి పేరు దేశానికి పెట్టుకొని 1000 సంవత్సరాలు మారకుండా ఈరోజు ప్రపంచ పటంలో కనబడుతుంది అంటే దేవుణ్ణి ఆనుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడుగానే ఉంటాడు ప్రేమన వారలారా. మన యవన కాలపు జీవితాలకి యాకోబు గారిని చూపిస్తున్నాడు. యాకోబు కాదు, ఏదో అమ్మాయి ప్రేమలో పడిన వలలో పడిన వాడుగా చూడకండి దయచేసి. దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఒక భక్తుడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే భక్తి చేతగానితనంగా సమాజానికి కనపడుతుందేమో కానీ భక్తి సమాజంలో చెయ్యలేనిది నీ ద్వారా దేవుడు చేసి చూపించగలిగే శక్తి కలిగినది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. అది నిన్నటి దినపు వర్తమానం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించగలిగితే దుష్టుడైన సాతానుడు ఎలా వలలు పన్నుతున్నాడు మీరు గమనించండి.
మన గర్భాన పుట్టిన పిల్లలు అమ్మ నాన్న అని మనల్ని విడిచిపెట్టకుండా ఒకప్పుడు మన చుట్టూ తిరిగిన వారే ఆ తర్వాత కాలాలలో ఏమయ్యింది అని ఆలోచించగలిగితే దుష్టుడు వారి హృదయాలలోనికి ప్రవేశించాడు. మనకు తెలియకుండానే వారి హృదయాలలో ఓ సంఘర్షణ ప్రారంభమై నెమ్మదిగా పాడైపోతూ ఉన్నారు ప్రియమైన వారలారా. ఒక మనిషి పూర్తిగా ఎలా పాడవుతున్నాడు అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ముందు ఫస్ట్ స్టేజ్ సరదాగా స్నేహితులతో కలిసి ఏదో ఒక్కసారి చూద్దాంలే అన్నట్లుగా వ్యసనాల వైపుకు మళ్ళిస్తున్నారు. రేయ్, ఇప్పటి వరకు నువ్వు తాగావా? అబ్బాయి నేను తాగలేదురా. అసలు ఈ కాలంలో నువ్వు పుట్టవలసిన వాడవు కాదరా. ఒక్కసారి తాగితే ఏమవుతుంది? మీ అమ్మా నాన్నకు ఎవరు చెప్తారు? ఇదిగో మేమందరం ఉన్నప్పుడు మా సంతోషంలో నువ్వు పాలిభాగాన్ని పొందుకోకపోతే మేమెందుకు? ఏమంటే వ్యసనాలకు బానిసలవుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? స్నేహితులు ఫోర్స్ చేయడానికి బదులు ఏం చేస్తుంటారంటే ప్రేమ చూపిస్తూ, ఇదిగో నీకంటే ఎక్కువ ఎవరున్నారా మాకు, ఇదిగో నువ్వు తీసుకోకపోతే మాకు కూడా వద్దులే అంటే నన్ను బట్టి వీళ్ళు ఆనందానికి దూరం అవుతున్నారు. నాకెంత ప్రియారిటీ ఇస్తున్నారో చూసారా? నాకెంత ప్రియారిటీ ఇస్తున్నారు మీరు ఆలోచించండి. ఆర్థిక సమస్యలు, ఈ సమస్యలుంటే ఒరే మాకు కూడా తాగాలని లేదురా, కానీ ఈ సమస్యల ఊబిలో కాసేపు రిలాక్స్ అవ్వడానికి, అంటే ఈ సమస్యలు మరిచిపోవడానికి ఇదేమైనా మందు లాంటిదా? ప్రతి మనిషి తాను చెడిపోవాలి, తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలి, నా భార్యని ఇబ్బంది పెట్టాలి, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకోరు ప్రియమైన వారులారా. ఎవరికి అది ఉండదు. మీ పెళ్లి నాటి ఫోటోలు చూసుకున్నారా? ఎంత ఆనందంగా ఉంటామో తెలుసా? ఆ రోజు భార్య కళ్ళల్లోనికి చూసు నీ సంగతి చూస్తాను అన్నట్టుగా ఉంటావా? కాదు. ఒక అందమైన జీవితానికి ఇది ప్రారంభం అన్నట్లుగా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ పెళ్లి ఫోటోలు చూడండి. మరి ఎందుకు ఇలా మారిపోయాడు అంటే దుష్టుడి వలన. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలు కూడా ఎంత ఆనందాన్ని ఇచ్చాడు చిన్నగా ఉన్నప్పుడు. మరి ఎందుకు ఇలా అయిపోయారు? కుటుంబములను పాడు చేస్తున్న దుష్టుడు కయ్యను హంతకుడుగా మారడానికి కారణం వాడే. హేబేలు చనిపోవడానికి కారణం వాడే. ఆదాము అవ్వలు ఆజ్ఞను మేరడానికి కారణం వాడే. సరదాగా మారిపోయినవి నెమ్మదిగా అలవాటుగా మారుతుంది. సరదాగా అప్పుడప్పుడు చేసిన తప్పులు తరువాత అలవాటుగా మారుతాయి. ఆ అలవాటు కాస్త ఏమవుతుందంటే వ్యసనాల వైపుకు వెళ్ళిపోతారు ప్రియమైన వారిలారా. ఆ వ్యసనాలు కాస్త మన క్యారెక్టర్ అయి కూర్చుంటాయి, మన స్వభావమే. ఇక అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియమైన వారిలారా. ముందు సరదాగా ఒక్కసారి చేద్దాం, 2 సార్లు చేద్దాం అన్నవి నెక్స్ట్ అలవాటు అయిపోతాయి. ఆ అలవాటు కాస్త వ్యసనం అయిపోతుంది. ఆ వ్యసనాలు మన క్యారెక్టర్ అయిపోతాయి. అందుకే మీరు చూడండి, నేను తాగకుండా ఉండలేను అంటే అది నా క్యారెక్టర్ అయిపోయింది. ఇంకంతే, ఇంకా నా క్యారెక్టర్ అయిపోయింది. వ్యసనాలు ఈరోజు మనిషికి క్యారెక్టర్గా మారిపోయి అవి లేకపోతే నేను బతకలేను అన్న స్థాయికి వచ్చేసారు ప్రియమైన దేవుని పిల్లలారా. కరోనా కాలంలో అన్నీ మూసేశారు. ఏమండి, చాలామంది చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయారట. ఎందుకు? వ్యసనాలై అవి లేకపోతే మేము బతకలేమన్న స్థితిలోనికి వెళ్ళిపోయారు ప్రియమైన వారిలారా. ఏమంటే మన కుటుంబంలో ఏదో ఒక్కసారి చేసినది మరలా నువ్వు చేస్తున్నావంటే నీకు అది అలవాటు అయిపోయింది.
ఆ అలవాటు తప్పనిసరి నువ్వు కొనసాగిస్తున్నావంటే అది నీకు వ్యసనం అయిపోయింది. అది లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటే ఆ పాపము నీ క్యారెక్టర్ అయిపోయింది ప్రేమన వారలారా. అందుకే చూడండి, ఈరోజు మొబైల్ గేమ్స్ అని పిల్లలకు వచ్చాయి ప్రేమన దేవుని పిల్లలారా. మనకు తెలియట్లేదు, అది వాళ్ళకు వ్యసనం అయిపోతుంది. ఏదో సరదాగా మొబైల్ ఇద్దాంలే అని మనం అనుకుంటున్నాం, అది అలవాటు, వ్యసనము, వాడి క్యారెక్టర్. ఇక దాని కొరకు తనను తాను చంపుకోవటానికి కూడా వెనుకంజ వెయ్యడు. అలానే ఈ బలహీనతలను మన పిల్లలకే కాదు, కుటుంబాలలో అందరికీ ఏదో ఒక బలహీనత వెంటాడుతూ ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. మనం ఏం చేస్తామంటే ఒకరికి తెలియకుండా ఒకరము కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటాం ప్రేమన వారలారా. కానీ అవి బయటపడిన రోజు నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకుంటున్నాను అని ఎంత బాధపడినా వ్యర్థం ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు మన జీవితంలోనికి దుష్టుని కార్యాలు ఎలా ప్రారంభమవుతున్నాయో చెబుతున్నాడు. దయచేసి మీరు చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఒక వ్యక్తి మరణం వరకు ఎలా వెళ్ళిపోతున్నాడంటే ఫస్ట్ స్టెప్ దురాశలు అన్నాడు. అంటే లోకాన్ని దుష్టుడు మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. లోకాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తుంటాడు. లోకంలో ఉన్న ఆశలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ ఇదిగో సమాజంలో మన కళ్ళకు కట్టినట్లుగా లోకాన్ని ఒక రంగుల వలయముగా తీర్చిదిద్ది ఇదిగో మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ దురాశ నెమ్మదిగా మనలోనికి వెళుతుంది. ఆ దురాశ గర్భము ధరించి ఏం చేస్తుంది? పాపమును కంటుంది. అంటే అది చెయ్యాలి అని ఈ శరీరము ఏం చేస్తుందంటే దానికి రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక సినిమా విడుదలవుతుంది, ట్రైలర్ విడుదలైంది. వెంటనే ఒక కుటుంబం ఏం చేసింది అంటే ఆ ట్రైలర్ చూడగానే వారి కన్నులకు ఏం మొదలైంది? ఆశ. ఎలాగైనా దీనిని చూడాలి. ఎప్పుడు చూడాలి? మొదటి రోజే చూడాలి. కుటుంబం అంతా తండ్రి టికెట్లు తీసుకొని రాగానే ఇదిగో చాలా సంవత్సరాల తర్వాత మనం మొదటి రోజు సినిమాకు వెళుతున్నాము అని ఇదిగో ఈ సినిమా చూడబోతున్నామని కుటుంబంలో ఆనందం. భార్య చెప్పాలి కదా, ఏమండి సినిమా అంటున్నారు మీరు, ఎన్ని గంటలకేంటి? రాత్రి 1 గంటకు. పిల్లలు నిద్రపోయే సమయం, నేను నిద్రపోయే సమయం. ఈ సినిమా చూస్తే ఎంత, చూడకపోతే ఎంత? ఏంటండి మీరు 3,000 రూపాయలు ఖర్చు పెట్టారా? అది మన ఇంటి రేషన్ ఖర్చులు కదా అని భార్య మందలించలేదు. ఏమంటే నిజం చెప్పమంటారా? పాపం చేయటంలో భార్యాభర్తలకున్న ఐక్యమత్యం అండి అమోఘమైందండి. అమోఘం. బైబిల్ తీసుకురా, ఇద్దరం కలిసి బైబిల్ చదువుకుందాం అన్నప్పుడు ఐక్యత ఉండదు మనకు. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం పదండి అంటే నాకెన్ని పనులు ఉన్నాయో తెలుసా మీకు? ఐక్యత ఉండదు. రెస్టారెంట్కి వెళ్ళి భోంచేద్దామా? క్షణాలలో రెడీ వస్తాను, ఆగండి మీరు. ఎన్నాళ్ళకు మంచి మాట చెప్పారండి. సహకారిగా దేవుడు నిన్నిస్తే, ఆయన అపకారాన్ని తలపెడితే ఆ అపకారానికి ఆజ్యం పోసి పదండి సినిమాకి. అప్పుడు ఏమంటుందో తెలుసా భార్య? రాత్రి 1 గంటకి వెళ్ళి సినిమా చూడాలంటే అక్కడ నిద్రపోకూడదు, కాబట్టి ఈరోజు మధ్యాహ్నమే మనం అందరం ఏం చేద్దాం?
అబ్బా, ఏం తెలివండి! ఈ తెలివితేటలు ఏమంటారంటే తగలబెట్టుకునే తెలివితేటలు. ఇవన్నీ కూడా మామూలు తెలివితేటలు కాదు ఇవి. బతకడానికి సలహాలు రావు మనకి, పాడైపోవటానికి చూసారా, పాడైపోవడానికి చూసారా. అప్పుడు భర్త అంటాడు, నేనేం తక్కువ తిన్నానా, ఇదిగో పాప్కార్న్ ఆర్డర్ ఇచ్చాను. అమ్మో భార్య, మా ఆయన బంగారం. ఆ టికెట్ల కోసం వెళ్ళిన తర్వాత ఇద్దరు ఇత్తడైపోతారన్న సంగతి తెలియదు వీళ్ళకి. వెళ్ళారండి, తొక్కిసలాటలో ఏమైపోయిందండి, అయిపోయింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం. నిజం చెప్పమంటారా, దుష్టుడికి తెలుసు వీళ్ళు చావాలనే ఆశలు కలిగించాడు. దేవునికి తెలుసు వీళ్ళు చస్తారని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా. ఒరే వద్దురా, దుష్టుడికి తెలుసు వీళ్ళు చావాలని, దేవుడికి తెలుసు చస్తారని. ఎన్నిసార్లు ఆపడానికి ప్రయత్నం చేశారు ఆ టికెట్లు కొన్న దగ్గర నుంచి. అది అర్థం కాదు ప్రేమన వారలారా, అది అర్థం కాదు. లోకపు మాయలో పడిన వాడికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గుర్తించగలడా? లోకపు మాయలో పడినవాడు దేవుడు ఎందుకో నన్ను ఆపాలనుకుంటున్నాడు అని గ్రహించగలడా? మీకు నాకు తెలియదేమో ప్రేమన వారలారా, ఒక ప్రమాదం ముందు దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుంటాడు. అది సేవకుల ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, ఇదిగో నీ మనస్సాక్షి ద్వారా కావచ్చు. ఎందుకంటే ఆయనకు తప్పదు కదా, కన్నాడు కదా. ఆయనకు తెలుస్తుంటుంది నువ్వు చావు కొరకు పరిగెత్తుతున్నప్పుడు నా పిల్లల్ని ఎలాగైనా ఆపాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా. పాపం చేయడానికి అలవాటు పడిన వాన్ని ఎవరు చెబితే ఆగుతారు ప్రేమన దేవుని పిల్లలారా? భార్య ఏమో చచ్చి శ్మశానానికి వెళ్ళింది, కొడుకేమో హాస్పిటల్లో బిక్కుమనుకుంటూ బతుకుతాడో లేదో తెలియదు. డబ్బున్న వాళ్ళు కోట్ల రూపాయలు ఎవడికి కావాలండి? కోట్ల రూపాయలు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణములోనికి వెళ్ళింది. హైదరాబాద్ లాంటి సిటీస్లో చదువుకోమని పిల్లల్ని పంపించారు. చదువులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు ఒక్కొక్కడికి ఇదిగో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల ప్యాకేజెస్ వచ్చాయి. చాలా సంతోషంతో ఉన్నారు. మన చదువుకు సార్థకత, తల్లిదండ్రులు కూడా పట్టలేని ఆనందంతో ఉన్నారు. ఈలోపు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందరూ ఇంటర్వ్యూస్కు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి అన్నారండి యవన కాలపు పిల్లల్ని. ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు ఏదో మాటలతో సరిపెట్టే కాలం పోయింది. ఏమడుగుతున్నారో తెలుసా? కొన్నిసార్లు బ్లడ్ శాంపిల్స్ అడుగుతున్నారు. సరదాగా ఇచ్చి మనకేమన్నా అయితేరా బీమా చేస్తారు, ఎల్ఐసి లాంటివి చేస్తారు, ఏం కాదులని ఇచ్చేసి వచ్చేసారు. వీళ్ళు రిజెక్టెడ్ అని వచ్చేసింది. వీళ్ళందరూ వెళ్ళి డబ్బుకు అమ్ముకున్నారు ఉద్యోగాలను. మాకు కన్ఫర్మ్ చేసి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ బ్లడ్ శాంపుల్ రిపోర్ట్స్ను వాళ్ళ కళ్ళ ముందు పెట్టారు. భయంకరమైన రోగాలతో ఉన్నారు వాళ్ళు, భయంకరమైన రోగాలు. ఏమయ్యా, మాకు ఆరోగ్యవంతుడు కావాలే తప్ప ఇలాంటి రోగాలతో ఉన్న వారికి మేము ఉద్యోగాలను ఇవ్వలేము. ఇప్పుడు విదేశాలలోనికి వెళుతున్న వారికి మెడికల్ చేస్తారు, మీకు తెలుసా? తర్వాత కాలాలలో పెద్ద పెద్ద కంపెనీస్ వారు ఏం చేస్తారో తెలుసా? మెడికల్ టెస్టులు చేస్తున్నారు. యవన కాలంలో చదువుతున్న పరిస్థితుల మధ్య శరీర కోరికలను తీర్చుకొని అలవాటు పడి ఇదిగో మేము ఇది చేస్తున్నాం, చదువుతున్నాం అన్న వాళ్ళకి ఇదిగో బ్లడ్ శాంపుల్ చూసరికి భయంకరమైన రోగాలతో ఉన్నారు. ఆ రిపోర్ట్లు వాళ్ళ మొహాన కొట్టేసరికి ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చారు. ఎందుకురా ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు అడిగితే ఇదిగో ఈ రోగాలు మా జీవితంలోనికి ప్రవేశించాయి. ఎందుకు? చదువుకోమని నిన్ను పంపించింది ఈ రోగాలు తెచ్చుకోవడానిక?
దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనం చేస్తున్న పాపం ఇప్పుడు నన్నేమి చెయ్యటం లేదనుకుంటాం, కానీ అది చేసే కాలం ఒకరోజు వచ్చినప్పుడు ఎంత తల్లడిల్లినా ప్రయోజనం లేదు ప్రియమైన వారలారా. దేవుడు ఎందుకు పాపము చెయ్యొద్దు అంటున్నాడంటే దాని వలన ఎంత అనుభవిస్తావో దేవుడికి తెలుసు గనక, అది ఎంత ప్రమాదకరమైందో దేవుడికి తెలుసు గనక, ఆ పాపం వల్ల నీ జీవితం ఎలా తలకిందులవుతుందో ఆయనకు తెలుసు గనక వద్దురా వద్దురా అని నువ్వు అలిసిపోయేలా పాపము చేయొద్దని నువ్వు వింటున్నా మాటి మాటికి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆనందంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అలాని ఎప్పుడు చేస్తున్నామా మనం? ఈ యవన కాలంలో తినాలి తాగాలి కదా, ఇదిగో మా నాన్నకి అలవాటు లేదా, మా అమ్మకి అలవాటు లేదా, మా బాబాయికి అలవాటు లేదా, మా పెదనాన్నకి అలవాటు లేదా అని మన అలవాట్లన్నీ మన పిల్లలకి ఏమిస్తాయి? ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, ధైర్యాన్ని ఇస్తాయి. అందులో అనుమానం లేనే లేదు. ప్రేమన వారలారా, మనమేమనుకుంటాం తెలుసా? నేను చెడిపోయినా నా పిల్లలు గొప్ప వాళ్ళుగా ఉండాలనుకుంటాం. నువ్వు చెడిపోయిన తర్వాత నీ పిల్లలు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేయును. తల్లి ఏం చేయుట కుమార్తె చూసిందో కుమార్తె కూడా అదే చేయును. అది బైబిల్లో చెప్పిన మాట ప్రేమన దేవుని పిల్లలారా. మనమేమనుకుంటుంటాం? నేను పాడైపోయినా నా పిల్లలు బాగుండాలనుకుంటాం. గుర్తుపెట్టుకో, నువ్వు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు, నీ పిల్లలు బాగుంటారు. నువ్వు చెడిపోయి వాళ్ళను బాగుండాలనుకుంటే ఎప్పుడు బాగుంటారు ప్రేమన వారలారా. రాయచూరు ప్రాంతంలోనికి సభకు వెళ్ళినప్పుడు ఒక తండ్రి వచ్చాడు. వచ్చి బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే, అయ్యగారు ఈరోజు బాప్తిస్మాలు జరుగుతున్నాయి కదా. అవును, నా కొడుకు తీసుకోవాలని ఎంతో ఆశపడ్డానయ్యా, కానీ వాడు తీసుకోవట్లేదు ఎంత చెప్పినా. ఇంతకీ ఏమన్నాడు బాబు మీరు చెబితే అంటే, నానా నువ్వెప్పుడు బాప్తిజం తీసుకున్నావు అని అడిగాడట. ఒరేయ్, వివాహమై నువ్వు పుట్టిన తర్వాత ఇదిగో నేను తీసుకున్నాను రా అని ఈయనదో సాక్ష్యంగా చెబుతున్నాడు. అప్పుడు అన్నాడట, పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు తీసుకొని నాకేంటి ఇప్పుడు బాప్తిజం తీసుకోమంటున్నావు అంటే, లోకాన్ని నువ్వు అనుభవించిన తండ్రి మారు మాట్లాడలేకపోయాడు. పాస్టర్ గారు, నా కొడుకు ఈ మాట అంటాడని తెలిస్తే నా యవన కాలంలో నేను బాప్తిస్మాన్ని తీసుకునేవాడిని. నా కొడుకు ఈ మాట అంటాడని తెలిస్తే నా రక్షణ లేని జీవితం నా కొడుకు మీద ప్రభావాన్ని చూపిస్తుందని ఆ రోజు నాకు అర్థమై ఉంటే రక్షణకు ఆలస్యం చేసేవాడిని కాదు. రేపొద్దున నీ పిల్లలు అడగబోతున్న ప్రశ్న ఇది, ఏం సమాధానం చెప్తావు? ఒరేయ్, నేను 60 ఏళ్ళకు తీసుకున్నాను అంటే అది నీ కొడుకు విన్నప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? మా నాన్న 60 ఏళ్ళకు తీసుకుని నన్నెందుకు ఇప్పుడు మారమంటున్నాడు? అది ప్రేమన వారలారా, పిల్లలకు చేతిలో డబ్బులు పెట్టి దులుపుకుంటున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. అదేనా? నీ జీవితాన్ని చూపించి వాడి జీవితాన్ని చక్కదిద్దడానికి ఏ రోజైనా ప్రయత్నం చేస్తున్నావా? ముందు సరదాగా ప్రారంభింపబడినవి ఇదిగో అలవాటు, అలవాటు కాస్త వ్యసనం, వ్యసనము కాస్త క్యారెక్టర్ అయిపోయి వాళ్ళు మారాలనుకున్న మారలేని భయంకరమైన స్థితిలోనికి వెళతారు. మీరు ఎవరైనా సరే ఆలోచించండి, ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అంటే బాధగా వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? నాకు ఇలా బ్రతకాలని ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు. కానీ ఇలా అయిపోయాను నా జీవితం, వాడికే తెలియకుండా నాకు ఇలా బ్రతకాలని లేదు, నాకు అందరితో బాగుండాలని ఉంది, కానీ నా జీవితం ఇలా అయిపోయింది. ఎవరు చేశారు అతని జీవితాన్ని అలా? ఎవరు చేశారు జీవితాన్ని అలా? దేవుని పిల్లలుగా బ్రతకవలసిన మన జీవితాన్ని తలకిందులు చేస్తూ ఈరోజు మనం కాకుండా ఎవరి కోసమో బతుకుతున్నట్లుగా పాపానికి ఈరోజు రాయబారులుగా మారిపోయి మన జీవితాన్ని బట్టే మనమే దుఃఖించుకునే స్థితి ఎందుకు వచ్చిందంటే దుష్టుని బట్టి కాదా? దయచేసి ఆలోచించండి.
వారి జీవితాలను దుష్టుడు ఎలా ముందుకు తీసుకుని వెళుతున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి దయచేసి చూడండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసినవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఒక వ్యక్తి జీవితం ఎక్కడికి వచ్చిందో చూసారా? ఇంట్లో ఉండవలసిన వాడు సమాధుల్లోనే ఉండిపోయాడు. ప్రేమను వారలారా, శవంగా శ్మశానానికి వెళ్ళవలసిన జీవితం బతికుండగానే దుష్టుడు సమాధిలోనికి పరుగులు పెట్టించాడు. చూసారా? ఈ యవనస్తుడు ఎవరసలు? ఈ యవనస్తుని జీవితం ఎందుకిలా మారిపోయింది? మనుషుల మధ్య, కుటుంబం మధ్య ఆనందంతో ఉండవలసిన వాడు తనను తాను గాయపరుచుకుంటూ, కేకలు వేస్తూ, బొబ్బలు పెడుతూ శవాల మధ్య ఉండే స్థితికి వచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సమాధులలో వాసము చేసేటివాడు అని రాయబడింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకరోజు కాకినాడ ప్రాంతంలో సభలు ముగించుకున్నాం. సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చాం. ట్రైన్ 12:30కు ఉంది, ఏపీ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ మీద చూస్తున్నాము. ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా స్నానము లేని స్థితిలో ఉన్నాడు. బట్టలు కూడా చీకి చిరిగిపోయి చెదలు పట్టినట్లుగా ఉన్నాయి. భయంకరమైన వాసన. ఆ ప్లాట్ఫామ్ మీద ఇటు అటు తిరుగుతున్నాడు. ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నాడు. ట్రాక్ల మధ్య నుంచి అటు నుంచి ఇటు వస్తున్నాడు. ఎందుకు వెళుతున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. చూసినప్పుడు అయ్యో ట్రైన్ వస్తుందేమో అసలు ఏంటి అని ఏం అర్థం కావట్లేదు. ఇంతలో టీ అమ్ముకునేవాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ టీ అమ్ముకునేవాడిని, ఏమయ్యా ఆయన మీకు తెలుసా అంటే, అవును సార్ ఇక్కడే ఉంటాడు. ఏంటి ఆయన జీవితం అనగానే, ఏమోనండి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. నాకు తెలిసింది ఏంటి అంటే అమ్మాయిని ప్రేమించాడు, మరి ఏం జరిగిందో తెలియదు, పిచ్చోడైపోయాడు. తింటున్నాడో తెలియదు, ఎవరో తెలియదు, పేరు తెలియదు. ఇదిగో ఇటు నుంచి అటు తిరుగుతుంటాడు, అటు నుంచి ఇటు తిరుగుతుంటాడు. అలానే ఎవరికి హాని చేయడు. కానీ ఒక్కొక్కసారి ఇదిగో ఆ మూల కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. చూసారా ప్రేమను వారలారా? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఎక్కడికి తీసుకుని వెళుతుంది? ఏదో రోజు చచ్చిపోతాడనిపిస్తుంది ప్రేమను వారలారా. స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా కళ్ళు అతన్ని వెతుకుతుంటాయి, చచ్చిపోయాడా ఉన్నాడా అని. అయిపోయింది జీవితం. తల్లి గర్భంలో ఇచ్చిన ఆకారాన్ని, భద్రంగా పెంచిన తల్లిదండ్రులను కాదని దుష్టుని వలలో పడి చావు కొరకు ఎదురు చూస్తున్నవాడుగా మారిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనల్ని దుష్టుడు వ్యసనాలకు బానిసలుగా చేసి బ్రతికుండగానే శ్మశానానికి తీసుకుని వెళుతున్నాడు. చావు కొరకు ఎదురు చూసేవారుగా మారుస్తున్నాడు. అంటే వాడు ఎంత పగబట్టాడో అర్థమవుతుందా? మన పట్ల వాడుకున్న కక్ష అర్థమవుతుందా? ఏమండి,
మేమంటే వాళ్ళకు పడదు వీళ్ళకు పడదని మనుషులను చూపిస్తున్నాం, కానీ మనుషులంటే పడనివాడు ఒకడున్నాడు అని మర్చిపోయావా? ఎవరయ్యా నీకు శత్రువులు? మనిషి శత్రువా? మీ విరోధి అయిన అపవాది అని దేవుడు అపవాదిని చూపిస్తుంటే, అపవాది నేను కాదు, ఇదిగో నీ బంధువులు శత్రువులు, ఇదిగో నీ మిత్రులు శత్రువులు, నీ ఇంటి పక్క వారు శత్రువులు, నీ ఉద్యోగంలో నీతో పనిచేసేవారు శత్రువులని సహోదరులు శత్రువులుగా చూపించి వాడు మాత్రం కనుమరుగైపోయాడు. దేవుడు అంటున్నాడు, ఒరే మీరందరూ నా పిల్లలరా, కక్షలు కార్పణ్యాలతో మీరెందుకు ఒకరికొకరు శత్రువులుగా బ్రతుకుతున్నారు? మీ శత్రువు అపవాది, వాణ్ణి చూడండి అని దేవుడు చెబితే దుష్టుణ్ణి మరిచిపోయి మనిషి శత్రువుగా మారిపోయాడు గనుకనే వంచడానికి, మోసం చేయడానికి ఈరోజు మనిషి ముందున్నాడు. మన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. బట్టలు ఇదిగో ఒంటి మీద నుంచి క్రిందికి వెళ్ళిపోతున్నాయి. సిగ్గంటే ఏంటో తెలియదు. ఒక యవనస్తుడి జీవితం ఎందుకు అలా మారిపోయింది? దేవుడు కలలు గని పుట్టించలేదా యవనస్తుణ్ణి? నా చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుడు కోరుకోలేదా? దేవుని కుమారుణ్ణి ఇదిగో ఎలా చేశాడో చూసారా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ వ్యక్తి జీవితాన్ని గురించి ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటారు. ప్రియమైన వారలారా, సమాధులలోనికి వెళుతున్న వారు కనబడుతున్నారు. ఇదిగో గదిలోనికి వెళ్ళి ఆ గదినే సమాధి చేసుకున్నట్లుగా బయటికి రాక, ఎవరితో మాట్లాడక సతమతం అయిపోతూ తనను తాను చంపుకోవడానికైనా, అవసరమైతే కుటుంబ సభ్యులను చంపడానికైనా వెనకంజ వెయ్యక డ్రగ్స్ మత్తులో పిచ్చెక్కిపోయి వాడు ఏం చేసుకుంటాడో వాడికే తెలియని స్థితిలో ఈరోజు ఎంతమంది కుటుంబాలలో కన్నీరు ఏరులై పారుతుందో మనకు తెలీదా? దురాశ గర్భమును ధరించింది. వాడు ముందు స్నేహితుల పెళ్ళికి వెళతానన్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే పెళ్ళికి కదా అనుకున్నాం, కానీ ఆ పెళ్ళిలో సరదాగా ఏం జరుగుతున్నాయంటే అలవాట్లు మారుతున్నాయి. ఆ అలవాట్లు కాస్త ఏదో సరదాగా ప్రారంభించినవి అలవాటుగా మారిపోయి, అలవాటు వ్యసనం అయిపోయి, ఆ వ్యసనాలు వాడి క్యారెక్టర్ అయిపోయి, ఇందులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానన్న స్థితిలో ఒక ఊబిలోనికి వెళుతున్నవాడు లేచినా కొలది మరలా లోతుల్లోనికి పడినట్లుగా లేవాలని ఒకసారి అనుకోవటం, మరలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళటం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది యవనస్తులు అలాంటి స్థితిలో ఉన్నారు. ప్రియమైన వారలారా, సిద్దిపేట ప్రాంతంలో మానవ జీవితంలో వ్యసనాలు, వాటి పర్యవసానాలు అని ఒక టైటిల్ పెట్టి మాట్లాడటం జరిగింది. మీ ప్రార్థన అవసరతలు ఆ బాక్స్లో వేయండి అని బాక్స్లో పెట్టినప్పుడు అనేక మంది రాసిన యవనస్తుల జీవితాలు ఏంటో తెలుసా? ఇదిగో నేను ఈ అలవాట్లలో నుంచి బయటికి రావాలనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు, మారాలని వాళ్ళకున్నది. ప్రేమను వారలారా, ఇదిగో ఈ సెల్ ఫోన్లో ఈ అశ్లీలత ప్రపంచంలో నుంచి బయటికి రావాలని నాకుంది, కానీ నా వల్ల కావట్లేదు, చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, అందుకే పేరు రాయటం లేదా పాస్టర్ గారు. మారరు అని మారేవాన్ని కూడా మారకుండా చేస్తున్నది మనమేనేమో ప్రియమైన వారలారా. ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళను గురించి మాట్లాడుతూ ఇదిగో వాడి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసరికి వాడు ఇంకా కృంగిపోయి ప్రేమ దొరికితే మారాలనుకున్నవాడు కూడా నన్ను వదిలేసింది, నా కుటుంబం అన్న స్థితిలోనికి వెళ్ళింది. ఏమంటే మారుతారు ప్రేమన వారలారా, ఇదిగో మనుషులుగా ఎప్పటికైనా మారుతారు, కానీ ఆ ఆశను మనం కోల్పోయి వాళ్లకు కోపాన్ని రేపేసరికి ఆ కోపంలో మరింతగా మూర్ఖులుగా మారిపోతుంటారు. ప్రేమన వారలారా, మనుషులు మారుతారు ప్రేమన వారలారా.
వాడికి కావలసిందేంటో తెలుసా? ప్రేమ. వాడికి కావలసిందేంటో తెలుసా? నేనున్నానన్న ధైర్యం. వాడికి కావలసిందేంటో తెలుసా? ఏం కాదరా నువ్వు నిలబడగలవు అనే మానసికమైన దృఢత్వం కావాలి. ఈరోజు అడిక్షన్ సెంటర్స్ అని వచ్చాయి. ఇదిగో వాళ్ళు నిలబడుతున్నారు. క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్న మనం, నీ పిల్లల పక్షాన నువ్వు నిలబడగలుగుతున్నావా? ఏ సంబంధం లేని వాళ్ళు, ఇదిగో మీ పిల్లలకున్న మత్తు పదార్థాలలో నుంచి బయటికి తీసుకొస్తాం, మా దగ్గరకు రండి అని, ఇదిగో వాళ్ళు నిలబడుతున్నప్పుడు, క్రైస్తవ కుటుంబాలలో పుట్టి జీవము కలిగిన వాక్కులను కలిగిన మనం నీ పిల్లలను మార్చుకోవడానికి నువ్వు ధైర్యం కలిగి నిలబడుతున్నావా? కోపాన్ని రేపుతూ వారిని మరింత రెచ్చగొడుతూ వాడు మారడు ఇంతేనా? మనమేదో యేసుక్రీస్తు చెప్పిన మొట్టమొదటి మాటకే మారినట్లు ఫీల్ అవుతుంటాం. మారామండి మనం? మనం ఎన్నిసార్లు సేవకులు గద్దించి బ్రతిమిలాడితే ఎప్పటికో కానీ మన మనసు మారని జీవితాలు మనవి. మన పిల్లలు మాత్రం అద్భుతాలు చేసేసి క్షణాల్లో మారిపోవాలా? ఆలోచించండి మీరు. వాళ్ళకి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? వారు మత్తులో పొందిన దానికంటే మహత్తు కలిగిన ప్రేమ వారికి కావాలి. ప్రేమ వాట్లారు ఏమంటే, మత్తుకు వాళ్ళు అలవాటు పడిపోతున్నారు కదా, వ్యసనాలకు. అందులో నుంచి బయటికి రావాలంటే అంతకంటే గొప్పది కావాలి. అంతకంటే గొప్పది ఏముంది అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. దేవుడు తన మాటలను ఏం చెప్తున్నాడండి? మహత్తు గల మాట. ఏమంటే, మహత్తు అంటే ఏంటంటే, మహత్తు గల మాట. లోకంలో దుష్టుడు కళ్ళ ముందు పెట్టిన మత్తు కంటే దేవుని మాట గొప్పది. మహత్తు. ఎందుకు మహత్తు కలిగిందంటే, ఈ మత్తులో నుంచి మనిషిని బయటికి తీసుకొని రాగలిగింది ఇదిగో శక్తి కలిగిన, మహత్తు కలిగిన వాక్యం. ప్రియమైన వారలారా, మనిషి మారాలి అంటే ఖచ్చితంగా వాక్యము వారి హృదయాలలోనికి వెళ్ళాలి. మన గృహాలలో ఎన్నిసార్లు గృహ కూడికలు జరుగుతున్నాయి? మన గృహంలో ఎన్నిసార్లు ఫ్యామిలీ ప్రేయర్ను కలిగి ఉన్నాం మనం? మీరు ఆలోచించండి. ఒకరోజు యవనస్తుడు తెల్లవారుజామునే లేచాడు. గదిలో నుంచి ఏడుపు వినపడుతుంది ఏంటి అని గది వైపుకు వెళ్ళాడు. ఆ తలుపు దగ్గర నీళ్లు తన పాదాలకు తగిలాయి. నీళ్లు తగులుతున్నాయి ఏంటి అని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది మా అమ్మ? రోజు నాకు వినపడుతున్న ఈ ఏడుపు మా అమ్మదా? నేను ఏదో అనుకుంటున్నాను, మా అమ్మ ఏడుస్తుందా రోజు? ఏం చేస్తుంది మా అమ్మ అని అక్కడే అలా కూర్చున్నప్పుడు కొడుకును గురించి తండ్రి దగ్గర మొరపెడుతుంది. అయ్యా, నా కొడుకు మారాలయ్యా. వాడు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టింది. ఇదిగో 9 నెలల్లో ఉన్నప్పుడు నన్ను తన్నినప్పుడు ఆనందపడ్డానయ్యా, ఇప్పుడు తట్టుకోలేకపోతున్నానయ్యా. వాడికి అన్నం తినిపించినప్పుడు
నా మాట వినటం లేదయ్యా. ఆ మాటలు వింటున్న కొడుకుకి హృదయం బరివెక్కింది. మా అమ్మ ఇంత ఏడుస్తుందా? ప్రతిరోజు మారుతారు ప్రేమన వారలారా. నీ కన్నీళ్లకు విలువ తెలిసే రోజు ఒకరోజు వస్తుంది. మరలా కాముగా వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ తెల్లవారింది. మరలా 4 గంటలకు లేచాడు. మరలా అదే స్థితిలో మరలా ఏడుస్తుంది. మరలా నీరు ఏరులై పారుతుంది. మా అమ్మని ఎంత దుఃఖ పెడుతున్నానా నేను? ఆ రోజు హృదయం బద్దలైపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఒరేయ్, నేను ఇంటికి వెళుతున్నానరా. ఎరా, ఈరోజు మనం వెళ్ళాలి కదా. నా మనసు ఏం బాగోలేదురా. ఏమైందిరా? మా అమ్మ ఏడుస్తుందిరా నా కొరకు. ఇన్ని రోజులు తాగితే ఆనందం నా కళ్ళ ముందు కనిపించేది, ఎందుకోరా మా అమ్మ ఏడుపు కనపడుతుందరా నా కళ్ళ ఎదుట. మా అమ్మ ఏడుస్తుందిరా, మా అమ్మ ఏడుస్తుంది. కొడుకు తాగకుండా రాగానే తల్లి కళ్ళల్లో సంతోషం. నాయనా నేను మాట్లాడుతుంది. మాట్లాడగానే, అమ్మా నిన్ను బాగా ఏడిపించాను కదా నేను. ఎందుకురా మాట్లాడుతున్నావు అంటే, నిజం చెప్పమ్మా, రోజు నా కోసమే కదా ఏడ్చేది. అవునరా, అసలు నేను మారితే నీకు ఇంత ఆనందమా? నా కొరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావమ్మా? ఒరేయ్, 7 ఏళ్ళైందిరా నీ కొరకు ఏడవబట్టి. మారిపోయాడు ప్రేమన వారలారా. పిల్లలు మారుతారు ప్రేమన దేవుని పిల్లలారా. వారిని వదిలేయకండి ప్రేమన వారలారా. మహత్తు కలిగిన మాటలు వారి గుండెను తాకే రోజు ఒకరోజు ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఉంటుంది. వాడి గుండె బద్దలైపోయింది ఆ రోజు. ఎందుకంటే వాక్యము ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది. నా బ్రతికేంటి అని పశ్చాత్తాపములోనికి తీసుకుని వెళ్ళగలిగే స్థితి వాక్యానికి ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తుంటేనే కొడుకు ఆలోచనలు మారితే, ఆ వాక్యమే సూటిగా వాడి హృదయములోనికి వెళితే దయచేసి మీరు ఆలోచించండి. నెమ్మదిగా మానేశాడు. అది అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు కాస్త ఏమైపోయింది? వ్యసనం, మంచి వ్యసనం. నేను తాగకూడదు, నా స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళకూడదు. అదే క్యారెక్టర్ అయింది. అమ్మో, నేను తాగను. మంచి అలవాటుగా మారాలి. ఆ అలవాటు మంచి వ్యసనాలుగా మారాలి. ఆ మంచి వ్యసనం ఏమవ్వాలి? మన క్యారెక్టర్ అయిపోవాలి ప్రేమన దేవుని పిల్లలారా. పాపము దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణములోనికి కనును అన్నాడు. దానికి రివర్స్ ఏంటో మీరు ఆలోచించండి. నీతి పొదిగి క్రియలుగా మారితే, ఆ క్రియలు పరిపూర్ణమైతే నిత్య జీవానికి మనం వెళతాం ప్రేమన వారలారా. నీతి పొదగాలి. నీతి వారిలో ఎక్కువ అవుతుంది అంటే ప్రేమన దేవుని పిల్లలారా, అది క్రియలుగా మారుతుంది. ఆ క్రియలు పరిపూర్ణమైతే తప్పు చేయమన్నా కూడా చెయ్యడు ప్రేమన వారలారా. దాని కొరకు మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి ప్రేమన వారలారా. యేసుక్రీస్తును చూడండి, ఎంత చక్కగా ఆ గెరాసేనుల దేశము దగ్గర ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ప్రేమ చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము 4 పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసెను గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గలగా కేకలు వేశాను.
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులము. యేసుక్రీస్తు వాడిని ప్రేమిస్తున్నాడు, వాడిలో ఉంటున్న దుష్టుని మాత్రం గద్దిస్తున్నాడు, వాడిని ప్రేమిస్తున్నాడు. మనలాగా హ్యాండిల్ చేయట్లేదు ఆయన. ఒరే బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నీ కుటుంబం లేదా, నీకు తల్లిదండ్రులు లేదా, నువ్వు మనిషివేనా, పశువా అనట్లేదు. ఏమంటున్నాడు? వాణ్ణి ప్రేమిస్తున్నాడు, వాడిలో ఉన్న దుష్టుణ్ణి చూస్తున్నాడు, వాడిలో ఉన్న దుష్టుణ్ణి గద్దిస్తున్నాడు. ఎందుకంటే అనేకులు వాడిలో జొరబడ్డారు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే మీరు గమనించండి, ఒకప్పుడండి తాగేవాడికి అదొక్క వ్యసనం ఉండేదండి. ఇప్పుడు చూసారా, ఒక్కడికి అన్ని అలవాట్లు ఉన్నట్టుగా అయిపోయిందండి. తాగేవాడే అత్యాచారం చేస్తున్నాడు, తాగేవాడే బూతులు మాట్లాడుతున్నాడు, తాగేవాడే హంతకుడైపోతున్నాడు. అంటే అనేక దయ్యములు వాడిలో జొచ్చాయి. ప్రేమన వారలారా, అనేక దయ్యములు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వాటిని గద్దించాడో, అవి వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోగానే ఏమంటే స్వస్థ చిత్తుడై యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చున్నాడు. ప్రేమన వారలారా, చూడండి దయచేసి మార్కు సువార్త 5వ అధ్యాయము 15 జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగింది చూచి వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. వాడికి దయ్యం పట్టినప్పుడేమో సంకెళ్ళు వేసి వాడిని ఏదో చేద్దామని ట్రై చేశారు, కుదరలేదు. వాడు బాగుపడ్డ తర్వాత గ్రామానికి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ఎవరు? మేము సాధుపరచలేని వ్యక్తిని బాగు చేశాడంటే ఈయన మా ఊరిలో ఉంటే మా ఊరంతా బాగుపడుతుంది అని అనుకోవాలా వద్దా? కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనిషి బాగుపడ్డాడు అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? మా పందులన్నీ ఏమైపోయాయి? ఏమండి, పందులకున్న విలువ మనిషికి లేదా? పందులకున్న విలువ మనిషికి లేదా? ఎంత విడ్డూరం చూసారా, ఎంత విడ్డూరం. మా జీవనం పోయింది అనుకుంటున్నారు, కానీ ఒకటి జీవితమే పోయింది కదా. ఎవరి జీవితాలు పోతే మనకేంటి? మన శాలరీ మనకు వస్తుందా లేదా? ఇంతేనా? నిజంగా ఆలోచించండి. ఉరి కొయ్యల మీద వేలాడటానికి వ్యవస్థలు సిద్ధపడుతున్నారంటే వాళ్ళ బాధ్యత మన మీద లేదా? నా పిల్లలు కాదు కదా అనుకుంటాం మనం, అంతే. అంటే ఈరోజు ఇంకొకరి పిల్లల్ని నాశనం చేసిన దుష్టుడు నీ పిల్లల్ని, నా పిల్లల్ని వదులుతాడు అనుకుంటే మన పిచ్చితనం అది. ఏదైనా మన దాకా వస్తేనే కానీ తెలియదు. ప్రేమన వారలారా, మన పిచ్చి ఏంటో తెలుసా? నా పిల్లలు అలా ఎందుకు చేస్తారు? ముత్యాలు, బంగారాలు, కొండలు, వైడూర్యాలు అనుకుంటాం. ఇంతకుముందు వాళ్ళు కూడా అలా మాటలు అనుకున్న వాళ్ళే. వాళ్ళు కూడా నా పిల్లలు బంగారం ఎందుకు అని అనుకున్న వాళ్ళే. ఈరోజు మన పిల్లల్ని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రాంతములు వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా మా ప్రాంతములు విడిచిపో, నువ్వుంటే మనుషులు బాగుపడతారు, పందులు మాత్రం చచ్చిపోతాయి. మనిషి ఏమైపోయినా పర్వాలేదు, మా జీవనోపాధికి పందులే కావాలి అంటున్నారు. ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం. కర్నూలు ప్రాంతంలో ఒక ఊరుందండి. ఆ గ్రామంలో ఉంటున్న స్త్రీలు ఒక మీటింగ్ పెట్టారు. అయ్యా, మా తాగుబోతు భర్తలను మేము మార్చుకోవాలి, దయచేసి మీరు మీటింగ్ రండి అని. చాలా ఆశ్చర్యం కలిగిందండి నాకు.
చాలా ఆశ్చర్యపోయాను అసలు. వాళ్ళు ఎవరు అంటే ఏమండి, యవన కాలంలో ఉండి ముసలి వాళ్ళు ఏకమై ఏంటి కుటుంబాల నాశనం అవుతుంటే ఈ మత్తులో నుంచి వీళ్ళను బయటికి తీసుకొని రావాలని స్త్రీలు ప్రేమన దేవుని పిల్లలారా వాళ్ళ ఊరును కాపాడుకోవాలి. అందులో తాగి చనిపోయిన భర్తలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా, నా భర్తను కోల్పోయాను, ఇంకెవరు కోల్పోకూడదు, చెప్పాలయ్యా, చెప్పాలి, ఆ మహత్తు కలిగిన మాటలు చెప్పాలి. చూసారా, నా భర్తే పోయిన తర్వాత నా ఊరు గురించి ఎందుకని ఆలోచించటం లేదు ప్రేమన వరలారా. క్రైస్తవ్యంగా మనం పాటు పడకపోతే ప్రేమన వరలారా, ఈరోజు ఇంకొకరు రేపు ఎల్లుండి నీ పిల్లలు నా పిల్లలు, అందులో అనుమానం లేనే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. మహత్తు కలిగిన మాటలకి ఎలా మారిపోయాడు చూసారా. స్వస్థచిత్తుడై పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎంత శక్తి కలిగినవి ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత శక్తి కలిగినవి. ఏదో బైబిల్ మన చేతుల్లో ఉంది కనుక దీని విలువ మనకు తెలియట్లేదు. కానీ ఇదిగో రాజుల హృదయాలు కరిగిపోయినవి మాటలను బట్టి, కఠినుల హృదయాలు ఇదిగో మారిపోయాయి ఈ మాటలను బట్టి ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. సమాధుల్లోనికి వెళ్ళినవాడు ఇదిగో మరలా సమాజంలోనికి వచ్చాడు. చావాలడానికి వెళ్ళినవాడు మరలా బ్రతుకు మీద ఆశలు కలిగాయి ప్రేమన మరలారా. దుష్టుని తన హృదయములో పెట్టుకున్నవాడు ఇదిగో మరలా యేసుక్రీస్తును తన హృదయములోనికి తెచ్చుకున్నాడు ప్రేమన మరలారా. మారిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. తన మహత్తు కలిగిన మాట చేత యేసుక్రీస్తు సమస్తమును నిర్వహిస్తున్నప్పుడు నువ్వు నేను మారటం అనేది చాలా చాలా చిన్న విషయం ప్రేమన వారలారా. ఎందుకంటే వాక్యము అంత శక్తి కలిగినది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి మీరు. ఆయన కావలసింది ఆత్మల సంపాదన కావాలి. దుష్టునికి కావలసింది మనం నాశనానికి వెళ్ళాలి. దుష్టుడు లోకాన్ని ఆయుధంగా పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వాక్యాన్ని, శక్తి కలిగిన వాక్యాన్ని ఇదిగో మనల్ని మళ్లించడానికి మన హృదయాలలోనికి తీసుకుని వెళుతున్నాడు. నిజమైన శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినగలిగితే మారు మనసు పొందకుండా ఉండలేం ప్రేమన దేవుని పిల్లలారా. శక్తి కలిగినది ప్రేమన వారలారా. తరతరాలు కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన ఈ వాక్యం నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. నీ కొడుకు మారడని ఎందుకు అనుకుంటావు? నీలో ఎందుకు మార్పు రాదనుకుంటావు? నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. నా బోధ విననేరకుండుట వలనే కదా. లోకానికి దగ్గరయ్యాం, అందుకే మారాలనిపించట్లేదు. ఒక్కసారి నా బోధ వినిచూడు, నా మహత్తు కలిగిన మాటలలోనికి రా. శక్తి కలిగిన మాటలకు ఒక్కసారి మనసు పెట్టి విను. మారు మనసు ఎందుకు రాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమన వారలారా. నీతో మాట్లాడుతున్నాడు. లేదండి నా వల్ల కావటం లేదు అంటే నీ వల్ల కాదు గనుకనే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? మన వ్యసనాలన్నింటినీ ఆయన భరించి నీకు నాకు రక్షణ దయచేసి పరిశుద్ధాత్మను నీకు అందుకు అనుగ్రహిస్తున్నాడో తెలుసా? ఆ వ్యసనాల నుంచి నువ్వు బయటపడటానికి నీకు హెల్ప్ చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధాత్ముడు ప్రేమన దేవుని పిల్లలారా. బాప్తిస్మము పొందగానే మన హృదయాలలోనికి వచ్చి వాక్యపు లోతుల్లోనికి మనల్ని తీసుకొని వెళతాడు. చాలామంది ఏమనుకుంటారంటే మారిపోయిన తర్వాత తీసుకోవాలి అనుకుంటారు. ఏమండి, అసలు నువ్వు మారటానికి తీసుకోవాల్సిందే బాప్తిసం. అన్నీ నువ్వు మారిన తర్వాత తీసుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. ఏమండి, ఆరోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తామా? అనారోగ్యం ఉన్నప్పుడే వెళ్తామా చెప్పండి? ఏమండి, హాస్పిటల్కి వెళదామా అని ఎవరన్నారు అనుకోండి, అంత బాగిన తర్వాత వెళ్దామని ఎవరైనా అంటాడా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడట? మీ పాపాలను వదిలేసుకుంటే మీకోసం నేను వచ్చానన్నాడా? పాపులను రక్షించడానికే నేను వచ్చాను. నీతిమంతుల విషయంలో నాకు ఆనందము కాదు, ఇదిగో నువ్వు మారాలి అని ఎవరైతే వ్యసనాలకు బానిసలైపోయారో వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడండి.
ఒరే నాయన, నిన్ను మార్చడానికే కదరా నేను వచ్చింది. మారిన తర్వాత నా దగ్గరకు వస్తున్నావేంటి? నువ్వు మారి నా దగ్గరికి రావాలంటే అది నీ వల్ల కాదు. నా దగ్గరికి వస్తేనే నువ్వు మారుతావు. నా దగ్గరికి వస్తేనే నువ్వు మారుతావు. ఎలా ప్రభువా, ఎలా ప్రభువా, ఎలా ప్రభు అంటే, ఇదిగో నిన్ను నువ్వు మార్చుకొనగలిగే శక్తిని నేను నీకు అనుగ్రహిస్తాను. అసలు నీకు మారాలనిపిస్తుందా? అవును, నాకు మారాలనిపిస్తుంది. అయితే వచ్చేయి. వచ్చేసాను ప్రభా. తర్వాత ఏంటి? ఇదిగో బాప్తిస్మము పొందిన తర్వాత సంఘానికి నిన్ను తీసుకొని వెళుతున్నాడు. సంఘ సహవాసములో నిన్ను ఉంచుతున్నాడు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన. నువ్వు మారిపోతావు. స్నేహాలతో ఉన్నావు గనుక నువ్వు అలా అయిపోయావు. ఇప్పుడు పరిశుద్ధుల సహవాసము, సంఘ సహవాసము, రొట్టె విరుచుట, బోధ, ఇవన్నీ నీ చుట్టూ ఒక కంచెలా ఉండగలిగితే ఏమండి, నీ టైం అంతా ఏమండి దేవునిలో మాటలు వినటానికి, చదవటానికి నువ్వు అలవాటు పడిపోతుంటావు. నెమ్మదిగా అలవాట్ల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీ వ్యసనాల నుంచి నువ్వు పూర్తిగా మారిపోతావు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ వ్యక్తిలో అనేక దయ్యములు ఉన్నా మారలేదా? అనేక దయ్యములు ఉన్నవాడే మారితే నీ జీవితం ఎంత? వీడితో పోలిస్తే చాలా చిన్నదయ్యా. ఇంకా నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఇంకా నువ్వు గదిలో ఉన్నావు, వీడు శ్మశానానికి వెళ్ళాడు. ఇంకా నిన్ను నువ్వు గాయపరుచుకోవట్లేదు, వీడైతే గాయపరుచుకున్నాడు. వీడే మారిపోయినప్పుడు నువ్వు మారలేవని ఎందుకు అనుకుంటున్నావు? నీ వల్ల ప్రయత్నాలు ఎన్నో చేసి నువ్వు విఫలమైపోయావు, కాదనటం లేదు. నీకు నువ్వుగా ఎప్పటికీ మారలేవు, అందులో అనుమానం ఏమీ లేదు ప్రేమన దేవుని పిల్లలారా. కానీ నీ జీవితం ప్రభు చేతుల్లో పెడితే ఖచ్చితంగా నువ్వు మారగలవు ప్రేమన వారిలారా. దయచేసి ఆలోచించండి. మగ్దలేని మరియ జీవితం మనందరికీ తెలుసు ప్రేమన వారిలారా. ఎన్ని దయ్యములు పట్టేట ఆవిడికి. పరిశుద్ధ గ్రంథంలో ఆమెను గురించి వ్రాస్తూ ఎన్ని దయ్యములు పట్టినాయని వ్రాయబడిందో తెలుసా? మగ్దలేని మరియను గురించి వ్రాస్తూ ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో 7 దయ్యములు ఆమెలో ఉన్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. 7 దయ్యములు కలిగిన ఆమె జీవితం ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించు. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. 7 దయ్యములను వెళ్ళగొట్టాడు. 7 దయ్యములు కలిగిన ఆ స్త్రీ జీవితం ఎంత భయంకరంగా ఉండేదో ఆలోచించండి. ఏమంటే వ్యసనాలు అనగానే అది పురుషులకు సంబంధించింది అనుకోకండి. స్త్రీలకు కూడా బోలెడన్ని వ్యసనాలు ఉన్నాయి ప్రేమ వారలారా, కదా? కొన్ని చెప్పమంటారా? షాపింగ్ ఒక వ్యసనం. అవసరమైంది కొనుక్కోం, భవిష్యత్తులో అవసరం అవుతుంది అనుకున్నా కొని పడేస్తాం. వ్యసనం. ఇది ఎందుకు వ్యసనంగా దుష్టుడు మనలోనికి కలిగిస్తాడో తెలుసా? దేవునికి నువ్వు ఇవ్వకుండా ఉండాలంటే నిన్ను ఎక్కడ పెట్టాలి? షాపింగ్లో పెట్టాడు. చివరికి దేవునికి ఇవ్వడానికి మన దగ్గర ఉండదు ప్రేమన వారలారా. చూసారా దుష్టుడు ఏం చేశాడు? నీ కష్టానికి దేవునికి ఇవ్వద్దు అంటే నీకు ఏ వ్యసనాన్ని పెడతాడంటే షాపింగ్. ఏమండి, మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ 2 కళ్ళ లాంటివండి. కొనకపోయినా ఆ 2 చూసుకుంటే అదో సంతోషం కదా. చివరికి ఎలా మారిపోయారంటే కొనకపోయినా అలా తిరిగి వస్తే బాగుండు అన్నట్లుగా అలవాటైపోయారండి చాలామంది. అందరూ కొనడానికి వెళ్తున్నారు అనుకోకండి, ఒక్కసారి చూసొద్దాం. ఏంటండి ఈ వ్యసనాలు? ఇక రీల్స్, షార్ట్స్ వచ్చిన తర్వాతనండి అందరూ నటీనటిమణులే. వామ్మో, దయ్యానికి వికృతమైన రూపాలు ఎక్కడ చూడాలి?
షార్ట్స్, రీళ్ళు. ఓహో, దయ్యానికి ఇన్ని కళలు ఉన్నాయా అనిపిస్తుంటుంది. అవి కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వామ్మో బతకడం చేత కాదు కానీ నటనకు అలవాటు పడిపోయి అయ్య బాబోయ్. దేవుడు మనల్ని లైక్ చేస్తున్నాడా లేదా మనకు అనవసరం లేదు. మన రీల్స్కి ఎంతమంది ఎన్ని లైకులు వచ్చాయి? యూట్యూబ్ వచ్చిన తర్వాత అది వంటగదో తెలియట్లేదు, యూట్యూబో తెలియట్లేదు అది కదా. సాంప్రదాయకమైన వంటలన్నీ సమాధైపోయాయి. కొత్త వంటలు పుట్టుకొచ్చేయండి, కొత్త వంటలు. మొన్న ఒకడు పెడుతున్నాడంటే మ్యాగీలో థమ్స్అప్ వేసి ట్రై చేశారా మీరు? మ్యాగీలో ఏమేస్తాడట? థమ్స్అప్ పోస్తాడట. ఎందుకు ఈ అలవాట్లకు వచ్చింది తెలుసా? నీ ఆరోగ్యం పాడు కావాలి. ఎందుకు? ఏ శరీరముతో దేవుణ్ణి గణపరచాలో ఆ ఆరోగ్యాన్ని నీకు ఉండనివ్వకూడదంటే ఏ గదిని ఆక్రమించుకోవాలి వాడు? వంట గదిని ఆక్రమించుకోవాలి కదా. ఎందుకు వేస్తున్నామో తెలియదు మనకు కదా. కొన్ని కూరలు చూడండి ఎలా కనపడుతుంటాయి మనకి. మనుషులు తినేదా, జంతువులు తినేదా? బంగాళ బౌ అట కూర పేరు. ఏంటది? మనుషులు తినేదా, కుక్కలు తినేదా? మనం ఏమనుకుంటామంటే నేను కొత్త ట్రై చేస్తున్నాను. నువ్వు కొత్త ట్రై చేయి, కొత్త రోగాలు నీ ఇంట్లో వాళ్ళకి వస్తుంటాయి. మళ్ళీ ఒప్పుకోం. నిన్న తిన్నందుకే అంటే ఒప్పుకోం మనం. మీరు బయట ఏ గడ్డి తిన్నారో అన్నింటికంటే దరిద్రమైన గడ్డి ఇంట్లోనే ఉంది. మళ్ళీ ఒప్పుకోం మనం. అబ్బో ఆ ఉప్పు తక్కువై పడిపోయింది అంతే. ఎందుకు? నువ్వు లేచిపోవాలి. డాక్టర్లు బతిలాడు చెప్తుంటారు ఆ ఉప్పు కారం తగ్గించండి. అప్పు డాక్టర్ గారికి ఏం తెలుసు? అంటే ఎంబీబీఎస్ మనం చేసామన్నమాట. ఆయనకేం తెలుసు కదా. దుష్టుడు ఎలా మాయ చేస్తున్నాడో తెలుసు. చూసారా? ఏ శరీరముతోనైతే నువ్వు దేవుణ్ణి గణపరచాలో ఆ శరీరంలో ఆరోగ్యం ఉండకూడదు. ఇదిగో ఏదో తిని అనారోగ్యం పాలవ్వాలి. మందిరానికి రావలసిన మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండాలి. ఇక ఏమైందండి అంటే డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడండి, ఆదివారం దేవుని సన్నిధికి రాలేని దౌర్భాగ్యపు స్థితి అండి. చూడట్లేదా? థమ్సప్లు తాగిస్తే పిల్లల ఎముకలు పెలుసుబారిపోతున్నాయి అన్న ఈ వీడియోలు చూడట్లేదా? ఆయన తల్లి ఏం చెప్తే తెలుసండి, థమ్సప్ అంటే బాటిల్ దించుకుంటూ తాగుతాడండి. వీడి టాలెంట్ ఏంటో. అంటే వాడిలో గుర్తించిన టాలెంట్ ఇదా తల్లి నువ్వు? వాడు థమ్సప్ అట ఎత్తి దించకుండా తాగుతాడట. మరి నీ టాలెంట్ ఏంటమ్మా? వాడిది లీటర్ అయితే నీది 2 లీటర్లా? దుష్టుడు ఇంట్లోనే తాండవిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అది అర్థం కావట్లేదు. నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నా ఆరోగ్యాన్ని దాచుకోవాలి, దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని కొరకు వాడాలి అన్న ఆలోచన కోల్పోయి, అమ్మో నా కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వాలి అన్నది పోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, వ్యసనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఒకరోజు ట్రైన్లో పడుకున్నాను. అటు ఇటు తిరుగుతున్నారండి, అటు ఇటు. ఏమైంది? ట్రైన్కి ఏమైనా అయిందా ఏంటి అని ఆ వెళుతున్నవన్నీ ఆగరా బాబు ఏమైంది అంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అంటున్నాడు. బీపీ డౌన్ అయినట్టు తిరుగుతున్నాడండి. ఇప్పుడు ఇంత పరిగెత్తు అటు ఇటు తిరుగుతున్నది ఫోన్ ఛార్జింగ్ అయిపోయినందుక. వామ్మో, చూసారా? అందుకే బైబిల్ మన తల దగ్గర ఉండేది ఎగిరిపోయింది. ఏది మన దగ్గరకు వచ్చింది? అంటే మొబైల్ వచ్చింది. డాక్టర్లు అంటున్నారు ఏమని? శరీరంలో ఒక అవయవముగా మారిపోయింది. ఏంటట? మొబైల్. ఈ వ్యసనాలు లేవా? చూసారా? 7 దయ్యములు పట్టిన ఆవిడ జీవితంలో మార్పు. ప్రేమల వారులారా, నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన విలువ తెలియదు, ఆయన మాటల లోతు తెలియదు. ఏమండి, ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రపంచం అయిపోతాడు. ఆయనను పిచ్చిగా ప్రేమిస్తాం. ఆయన వదలాలనిపించదు. ప్రేమల వారులారా, ఆయన రుచి తెలియక ఇదిగో లోకం వైపు చూస్తున్నావు. కానీ ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూడు.
ఒక్కసారి ఆయన మాటల మహత్తులోనికి రా. ఈ ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, నా జీవితానికి ఇది చాలు అనిపించేటట్లుగా ఉంటుందండి. దేవుని వాక్యములోనికి వస్తే వెంటనే మగ్దలేని మరియ తన జీవితాన్ని మార్చుకుంది. యేసుక్రీస్తుకు ఉపచారం చేస్తూ జీవితాన్ని కొనసాగించింది. యేసుక్రీస్తు చనిపోయినా వెళ్ళింది తోటమాలనుకుని, ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతానంటుంది. ఆడ మనిషి యేసుక్రీస్తుని ఎత్తుకొని పోగలదా? ఎంత ప్రేమో తెలుసా? చచ్చిపోయిన ఆయన నాకు కావాలి. నా బ్రతుకును మార్చిన ఆయన శవం ఎక్కడుంది? చచ్చిపోయిన ఆయన నాకు కావాలి అంటే ఎంత ప్రేమ యేసుక్రీస్తు చూపించుంటే చచ్చిపోయిన శవం కావాలంటుందో చూడండి. ఎందుకలా మారిపోయింది? ఆయన చూపించిన ప్రేమన దేవుని పిల్లలారా, ఆమె చూపించిన ప్రేమ. సీమోను, ఏం ఆలోచిస్తున్నావయ్యా? ప్రభువా, నేనేం ఆలోచించటం లేదు, నాకు తెలుసు. ఈ స్త్రీ నా పాదముల దగ్గర ఉండగానే నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఈమె ఎంత పాపాత్మురాలు అని. నువ్వు ఆలోచించవలసింది ఆ స్త్రీని గురించి ఇది కాదయ్యా. ఆమె పాపాత్మురాలు అన్న సంగతి నాకు తెలుసు, కానీ నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నీళ్ళు ఇయ్యలేదు, నా తలకు నూనె పెట్టలేదు. కానీ నీ ఇంటికి వచ్చిన, నా దగ్గరకు వచ్చిన ఈమె కన్నీళ్లతో పాదాలను కడిగింది. ఈ కన్నీళ్లతో పాదాలు కడగాలి అంటే ఎంత ఏడవాలి ప్రేమన్న వారులారా, ఎంత ఏడవాలి. ఇదిగో తన కురులతో నా పాదాలు తుడిచింది. ఒక స్త్రీకి అందమైన కురులు, ఇదిగో నా అందము నీకు దాసోహం అన్నట్లుగా ప్రభువా నీ ప్రేమకు, ఇదిగో నన్ను ప్రేమించిన విధానానికి నీ దాసురాళ్ళని పాదాలు వెంట్రుకలతో తుడిచింది ప్రేమన దేవుని పిల్లలారా. తలకు నూనె పెట్టవలసిన నాకు తల వెంట్రుకలు తీసి నా పాదాలు తుడిచింది కదయ్యా. నా ప్రేమను అర్థం చేసుకుంది, నన్ను ప్రేమించటం ప్రారంభించింది. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక విస్తార పాపములు క్షమింపబడెను. ఆమె మారడానికి కారణం యేసుక్రీస్తు చూపించిన ప్రేమ. యేసుక్రీస్తు చూపించిన ప్రేమన దేవుని పిల్లలారా, నిన్ను సమాజం ఈసడించుకోవచ్చు, సమాజం నిన్ను ఇదిగో వీడి జీవితం ఇంతే అనుకోవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? నాయన, ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారో, ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే నిన్ను నిలబెడతానురా, నన్ను నమ్ము అంటున్నాడు ఆయన. ఎక్కడో కాదు, అక్కడే నిన్ను నిలబెడతాను, అక్కడే నిన్ను గొప్పవానిగా చూపిస్తాను. ఇదిగో నీ మీద నోరు పారేసుకున్న వారే నోరు తెరిచి ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని నిలబెడతానంటున్నాడు ఆయన. నిలబెడతానన్న ఆయన సర్వశక్తిమంతుడు ప్రేమన వారలారా. ఇప్పటి వరకు మనుషులను నమ్మలేకపోయాం, మోసం చేసేవారిని చూసావు గనక. కానీ నీ ప్రభువు నీ పక్షాన ఉన్నాడు అని ఈ రాత్రి ఆలోచించు. ఆయన అంటున్నాడు, రా అంటున్నాడు, నిన్ను గొప్పవాన్ని చేస్తానంటున్నాడు. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? మారు. నిన్ను మార్చుకునే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. నువ్వు మారు మనసు పొంది నాకు రా, బతకాలన్న ఒక్క ఆశ ఉంటే చాలు, రా అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఐసీయూలో ఉన్న డాక్టర్లు బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ ఆయన ట్రీట్మెంట్కి ఏం చేయాలి? స్పందించాలి. ఆయన స్పందిస్తే మేమేమైనా చేయగలుగుతాం, కానీ ఆయన స్పందించకపోతే మేమేం చేయలేం. ఆయన స్పందించాలి ట్రీట్మెంట్కు. ఒకవేళ స్పందిస్తే మేమేమైనా చేయగలం, కానీ స్పందించకపోతే మేమేం చేయలేమంటున్నాడు. దేవుడు కూడా ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. ఒరే నాయనా, నా మాటలు విన్నా నువ్వు స్పందిస్తే చాలరా, నిన్ను గుండెలకు హత్తుకుంటాను, నిన్ను ఎత్తుకుంటాను, అసలు నిన్ను గొప్పవాడుగా చేస్తాను, సమాజానికి ఔరా అనిపించుకునేటట్లుగా నిన్ను నిలబెడతాను. కానీ నా మాటలకు నువ్వు స్పందించాలరా. నువ్వు స్పందించకపోతే నేనేం చేయలేనురా. నువ్వు మారాలి అన్న ఆశే నీకు లేకపోతే నేనేం చేయగలనురా. నేను నిలబడాలి అన్న కోరిక నీలో లేకపోతే నేనేం చెయ్యాలి?
దేవుని మహత్తు గల మాటలు వింటున్నప్పుడు నువ్వు స్పందించు. దేవుడు నీ చెయ్యి అందుకుంటాడు. ఇదిగో నిన్ను నిలబెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మగ్దలేని మరియ జీవితం ఎంత గొప్పగా మారిపోయిందో చూడు, ఎంత గొప్పగా మారిపోయింది. సభలు జరిగేటివి ప్రేమన దేవుని పిల్లలారా, ఆత్మలో దేవుని వైపు మళ్లించడానికి ప్రేమన వారిలారా. గుండెపోట్లు ఎక్కువైపోయాయి కదా, సడన్గా పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు సిపిఆర్ చేస్తున్నారు. సిపిఆర్ చేస్తున్నప్పుడు బ్రతికే అవకాశం ఉంది, లేదా స్పందించకుండా చచ్చిపోయే ప్రమాదం ఉంది. సభలు జరుగుతున్నాయంటే దేవుడు నీ గుండె దగ్గరకు వచ్చి సిపిఆర్ చేస్తున్నాడు ప్రేమన వారలారా. నువ్వు బతుకుతావన్న ఆశ ఆయనకు ఉంది కనుక ప్రేమన వారలారా. మన నెల్లూరు హాస్పిటల్లో ఒక పేషెంట్ని తీసుకుని వెళ్ళారు. వెళుతుండగానే స్ట్రోక్ వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగానే హుటాహుటిన డాక్టర్లు అందరూ అక్కడికి వచ్చారు. డాక్టర్లు సిపిఆర్ చేస్తున్నారు. అందరి ముఖాలలో చచ్చిపోతాడా ఏంటి, ఏ బంధం లేదు వారికి. సిపిఆర్ చేస్తున్నారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఊపిరిలా పీల్చుకున్నవాడుగా తెప్పరిల్లాడు. అందరిలో ఆనందం ప్రేమన వారలారా, అమ్మయ్య బతికేశాడు అని. ఏ సంబంధం లేని వాళ్ళు బతికితేనే ఆనందపడితే, ఏమండి ఇదిగో దేవుడు 4 దినాలుగా నీ గుండె దగ్గరకు వస్తున్నాడు. ఇదిగో నీ గుండెను తాకుతున్నాడు, సిపిఆర్ చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు బతకాలని ఆశ ఆయనకి, నువ్వు బతకాలి. ఒరే ఈ రాత్రి కూడా నీ గుండెను తాకుతున్నాను రా, ఒక్కసారి విశ్వాసములోనికి రా. అసలు మారాలని నీకుందా లేదా చెప్పు. ఇదిగో నీ చెయ్యి అందించు, నాకు చాలు, నువ్వేం చేయవలసిన అవసరత లేదు. నీళ్ళల్లో మునుగుతున్న వాడిని బయటికి తీసుకొని రావటానికి వాడి చెయ్యి దొరికితే చాలు, వాడి తల దొరికితే చాలని ఎలా ఎదురు చూస్తున్నావో దేవుడు కూడా ఈ 4 రోజులు రా, ఒరే ఆ ఆశ నీలో ఉంటే చాలు, నీ చెయ్యిస్తే చాలు రా, నీ చెయ్యిస్తే చాలు, నిన్ను ఎత్తుకుంటాను రా. వద్దురా ఈ వ్యసనాలు వద్దు. ఈ వ్యసనాలకు బానిసైపోయి ఇన్నాళ్ళు నీ కుటుంబం ద్వారా నువ్వు ఎదుర్కొన్న చీత్కారం, సమాజంలో నీకు లేని గౌరవం, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కేసులు, ఇవన్నీ వద్దురా. ఒక్కసారి మారరా. ఈ రాత్రి నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టి చూడరా అంటున్నాడు. ఎంతకని చెప్పమంటారా ఆయన్ని? 4 దినాలు కూడా సిపిఆర్ చేశాడు కదా, బతకాలన్న ఆశ కనిపించట్లేదా? చావాలనుకున్నావా? నీ చావు నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉందా? ఏమైనా లేదే. నీ చావు నీ కుటుంబానికి ఏమైనా అవసరమా? లేదే. నీ చావు దేవుడికి అవసరమా? లేదే. ఆయన బతకాలనుకుంటున్నాడు, నీ కుటుంబం బతకాలనుకుంటుంది. ఇదిగో నువ్వు కూడా బతకాలనుకుంటే చాలు, దుష్టుని మాయలోనికి వెళ్ళకు. ఎందుకంటే వాడు మరణములోనికి తీసుకుని వెళతాడు. నీలో నీతి పొదగాలి, ఆ నీతి కాస్త క్రియలుగా మారాలి, సత్క్రియలుగా. ఆ సత్క్రియలు పరిపూర్ణమై ఇదిగో నిత్య జీవానికి వెళ్ళవలసిన జీవితాలు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి కుటుంబాలు మారితే దేవుడికి చాలా సంతోషం ప్రేమన వారలారా. అందుకే మన లక్ష్యం ఏంటో తెలుసా? మన కుటుంబాలలో ఉన్న వారిని మార్చుకోవటానికి తాపత్రయపడుతూనే ఉండాలి ప్రేమన వారలారా. కుటుంబము, సంఘము, ఈ రెండింటికంటే నీ జీవితంలో ముఖ్యమైనది ఏది లేదు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి రాత్రి ఆలోచించండి. శక్తి కలిగిన, మహత్తు కలిగిన మాటలు. ఇదిగో నేను మారతానంటే ఈరోజు అందరూ ఆనందిస్తారు ప్రేమన దేవుని పిల్లలారా. నీతో పాటు దేవుడు ఆనందిస్తాడు. ఇంతకంటే నీకేం కావాలి? ఒక్కసారి రాత్రి ఆలోచించు. ఒక పాట పాడుకున్న తరువాత ప్రార్థన చేసుకుందాం. హ్యాండీ ఉన్నాడా? దయచేసి ఈ 4 దినములన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, రక్షణలోనికి వచ్చిన మనం బలపడుతూ, రక్షణలోనికి రావాలనుకుంటున్న వారు ఇంకేం ఆలోచించకండి. మారాలి అనుకున్నప్పుడే మారాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడే, క్షణం ఆలోచించకుండా పోయి చేస్తున్నప్పుడు, మారాలనుకున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు వాయిదా?
కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి దయచేసి రక్షణ ఆనందములోనికి రాగలిగితే దేవుడు గొప్ప మేలును నీ జీవితంలో చేస్తాడు. నీ కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. మగ్దలేని మరియ జీవితం మారదు అనుకున్న జీవితం మారిపోయింది, గొప్పదైంది. గెరాసేనుల దేశంలో మారడు అనుకున్నవాడు స్వస్థచిత్తుడై మారిపోయాడు. అంతకంటే భయంకరలో మనమేమీ కాదు ప్రేమన వారలారా. ఎన్ని దయ్యములున్నా వెళ్ళగొట్టడానికి ఆయనున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా, ఆయనున్నాడు. కాబట్టి ఒక్కసారి నీ చెయ్యివ్వు, దేవుని మాటలకు నువ్వు స్పందించు. దేవుడు అదే నీ నుంచి కోరుకుంటున్నది ఈ దినం ప్రేమన దేవుని పిల్లలారా. ప్రార్థన చేసుకుందాం. ట్రాక్ సపోర్ట్ చేయట్లేదట, ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ 4 దినములు నాయన మేము మారాలి అన్న నీ ఆరాటం కనపడుతుంది నాయన. ఈ 4 దినములు నాయన మా జీవితాలు వ్యర్థమైపోతున్నాయి అని నీ ఆవేదన నాయన నీ వాక్కుల ద్వారా మాకు తెలియజేశారు. ఈ 4 దినములు నాయన మా కుటుంబాలు గొప్పగా ఉండాలి అని నాయన తల్లిదండ్రులతోనూ భార్యాభర్తలతోనూ పిల్లలతోనూ నాయన మీరు మాట్లాడారు నాయన. ఉన్నతమైన నీ ప్రేమను పంచి నాయన తండ్రి, నీ పిల్లలందరి కష్టము ద్వారా నాయన మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చారు తండ్రి. వ్యర్థముగా నాయన విన్న వాక్యాన్ని పోగొట్టుకోకుండా నాయన మా హృదయాలను నాయన నీ త్రిప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం. కృపతో నాయన బలపరచండి. ఈ 4 దినములు నాయన ఆశ్చర్యకరమైన నీ సహాయాన్ని అనుగ్రహించారు నాయన.
వాతావరణ విషయంలోనూ నాయన, వాక్య పరిచర్య విషయంలోనూ నాయన మీరు కృప చూపించారు నాయన. తండ్రి, అనేకుల సహకారాన్ని మీరు అందించారు తండ్రి. స్థానిక సంఘము నాయన, అదేవిధంగా నాయన సభలు జరిగించుకోవడానికి ఈ స్థలాన్ని ఇచ్చిన సంఘమును నాయన, అదేవిధంగా నాయన ఈరోజు నాయన సంఘాల కాపరులు ఆహ్వానించి నాయన వాక్య పరిచర్యకు అవకాశం ఇచ్చిన సంఘాలను, సంఘ కాపరులను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలందరూ దీని కొరకు ప్రార్థన చేశారు, పాటుపడ్డారు. కళ్ళ ముందుండి, తెర వెనకాల ఉండి పని చేసిన, ప్రార్థన చేసిన నాయన నీ పిల్లలందరికీ నాయన తగిన కాలం మందు ఫలాన్ని అనుగ్రహించండి. ఈ హుబ్లీ పట్టణములో నాయన యవనస్తులలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని నాయన కలిగించండి. వారి హృదయాలను నాయన తండ్రి అయిన నీ వైపుకును, తల్లిదండ్రుల వైపుకు నాయన త్రిప్పమని మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన. ఈ చివరి దినము నాయన వాక్యపు సమృద్ధితో నాయన మమ్మల్ని పంపుతున్నారు. విన్న వాక్య హృదయాలలో నాయన ఫలింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, కూడి వచ్చిన నీ పిల్లలందరినీ నాయన క్షేమముగా నాయన వారి ప్రాంతాలకు నాయన తీసుకుని వెళ్ళమని బ్రతిమిలాడుతూ, ప్రాధేయపడుతూ, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి, ఘనమైన నీ కార్యములను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ హుబ్లీ పట్టణములో నాయన తండ్రి జరుగుతున్న సేవనంతటిని, సంఘాలను, సంఘ కాపరులను దీవించండి తండ్రి. ఇదిగో మాకు తెలిసిన, మాకు తెలియకుండా నాయన ఎంతమంది ఈ పరిచర్యలో పాటుపడుతున్నారో నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని సకల పరిశుద్ధులకు నాయన తండ్రి సంఘములన్నింటికీ క్షేమాభివృద్ధిని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, సైమన్ గారిని, కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన ఈ పరిచర్య కొరకు నాయన మీరు ఏర్పరచుకున్న విధానానికై మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.